హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఈ వీడియోలో ఏపీలో అధికారం వారిదే అని జోస్యం చెప్పిన ప్రధాని మోడీ అండి. సో ఏం చెప్పారు ఏమిటన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో మే 13వ తేదీన సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల పర్యటించి కూటమి తరపున ప్రసంగించనున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. రాష్ట్రంలో ప్రధాని పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు సర్వం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక జన సమీకరణతో పాటు భారీ బహిరంగ సభలకైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఏపీలో మార్పు చోటు చేసుకోబోతుందని అయితే సర్వేలు చెప్తూ ఉన్నాయి. దీంతో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. ఓ టీవీ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కార్యక్రమంలో పాల్గొని ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఆ రాష్ట్రంలో అయితే మిత్రపక్షాలను కలుపుకొని వెళ్తామని ప్రధాని తెలిపారు. ఇక తెలంగాణ ఎన్నికలపై ఆయన స్పందించారు. తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. ఏ పని జరగాలన్నా కమిషన్ ఇవ్వాల్సిందే అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోంది అనేదే ప్రధాని మోడీ విమర్శన చేశారు. సో మొత్తానికైతే ఈయన ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తూ ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సో అని ఈ విధంగా అయితే చెప్పుకొని వచ్చారు.